రాయుడు शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभ सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं। మీ రూమ్ లోనే ఉండండి, ఎవరు బయటికి రావు, పెద్దలు అందరుగా ఉపయోగించుకోవాలన్న సంకల్పంతో ప్రాథమిక స్థాయి నుండి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క సాంకేతికత మనకు అందుబాటులో ఉంటే మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నటువంటి మోటోతోటి మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉపాధ్యాయుల సహకారంతో చక్కటి ఆలోచనలతో మంచి మంచి వర్కింగ్ మోడల్స్ని తయారు చేసి ప్రదర్శించడం కూడా జరిగిందండి. తమ పిల్లలందరూ కూడా తీసుకొచ్చారు, వివిధ పాఠశాలల నుంచి 14 పాఠశాలల నుంచి వచ్చారండి. అందరూ కూడా వారి యొక్క చిన్న చిన్న ఆలోచనలతోటి మంచి మంచి ప్రదర్శనలకి తీసుకొచ్చారు. ఇదే విధంగా చక్కటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని పరిశ్రమల రంగం మన యొక్క పాఠశాలలకి, మన యొక్క ఊరికి, మన యొక్క దేశానికి మంచి పేరు తెస్తారనుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఉన్నత స్థానాల్లో మీరందరూ ఉండాలని చెప్పి ఆశిస్తూ 1000 డొనేషన్ అనౌన్స్ చేశారు. అలాగే పేర్లు వస్తున్నారు సార్, నేను పేర్లు వస్తున్నారు. గారు మనకి 5000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సొల్లంగిపేట సర్పంచ్ గారు గంగబాబు గారు కూడా మనకి 5000 డొనేషన్ ఇచ్చారండి. అలాగే యూనియన్స్ యూటీఎఫ్ వారు విజేతలందరికీ కూడా మెమెంటోస్ని స్పాన్సర్, అలాగే యూనియన్ ఎస్టీయూ యూనియన్ వాళ్ళు విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేషన్ అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ స్పాన్సర్ చేశారండి. వీళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ప్రతి రూమ్ మొత్తం మనకి 8 రూమ్లు ఉన్నాయండి. ఆ 8 రూమ్స్ని ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరి సునీత గారికి, ఈ స్కూల్ హెచ్ఎం గారికి, వారి యొక్క ఉపాధ్యాయ బృందం వారికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఇక్కడ పరిసర ప్రాంతాల స్కూల్స్ యొక్క పిల్లలతోటి వైజ్ఞానిక విద్య ఈ కార్యక్రమం నిర్వర్తించడం. మనం ఈ స్కూలు మండలంలో ద బెస్ట్ స్కూల్ ఏంటో చెప్పనా, మల్లవరం హై స్కూల్కి వెళ్ళండి. ఎంత ఒబీడియంట్గా ఉంటారో పిల్లలు, అస్సలు మాట్లాడు. పిల్లలది మీరు కాదు తప్పు, టీచర్స్ది. ఎంపీటీసీ గారు ఉన్నారు, మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంగేమ్మ గారు, ఉమ్మగారు అందరూ ఉన్నారు, పత్రికా వాళ్ళు ఉన్నారు. మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? డిసిప్లిన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు మీరేగా, అమ్మాయిలు చక్కగానే ఉంటారు, అబ్బాయిలు అసలు మాట ఏంటరు. ఎప్పుడు కూడా అమ్మ ఫ్యాకల్టీ మీరందరూ ఎదురుగుండా కూర్చోవాలి. అటు సైడు కూర్చోబెడితే మేము ఎవరికి చెప్తున్నట్టు? హెచ్ఎం గారు చోలింగిపేట హై స్కూల్లో ఏర్పాటు చేసినందుకు ముందుగా హెచ్ఎం గారికి, మా ఎంపీటీసీ బర్రే సాయి లక్ష్మీ నారాయణ గారికి, మా ఎంపీటీసీ సభ్యులు గంగబాబు గారికి, వెంకటరామ గారికి, పెద్దల బూరిబాబు గారికి, ఏ ప్రాజెక్ట్
వేస్ట్ అంతా స్క్రూ కన్వర్టర్ అక్కడ చిన్న చిన్న పీసెస్ కింద అయ్యి లోడింగ్ చేసిన ప్రెషర్ వాటర్లోకి వెళ్ళి హీట్ చేసి పొజిషన్ ക്ഷേത്രം എല്ലാത്തിനും ఓకే వెరీ గుడ్ కొట్టండి చెప్పండి ఒరే ఎవడు కొట్టండి బాంబు ఓకే
చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకుంటే చక్కగా చదువుకుంటే చాలా గ్రేట్. ఇందులో గ్లాడియేటర్ అనే భయంకరమైన గేమ్ ఆడేవారండి. అది జంతువులు మనుషులతో కూడా ఉండేది. కొంతమంది మనుషులు చనిపోయే వరకు పోరాటం చేసేవారు అనమాట అండి. అది చాలా చాలా మంది చూడొచ్చండి. ఇందులో 80 గుమ్మాలు ఉంటాయండి. 80 గుమ్మాలు నేను లెక్క పెట్టి ఖచ్చితంగా 80 గుమ్మాలు పెట్టానండి ఈ మోడల్లో. ఇదంతా కూడా ఓన్లీ పాస్టర్ ఆఫ్ పారిస్ దీంతోనే తయారు చేశానండి. రియల్గా మనం ఏదైతే వాడతామో అయ్యానండి. ఓన్లీ ధర్మకులు అది వాడలేదు. ఇది నాకు చేయడానికి అంత సంవత్సరం పట్టింది. ఇది ఒక్కటి వల్ల రోజుకి 1-2 లేజర్స్ వస్తాయి కదా, దాంతో చేశాను. చాలా కూడా అదైతే మనకి చాలా వెరీ ఓల్డ్ అన్నమాట. ఈ ఇవ్వండి మొత్తం బొప్పాయిలో ఎన్ని రకాలు వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి థీమ్ కింద ఈరోజు కాలరేవు మండలానికి సంబంధించినటువంటి సైన్స్ ఫేర్ ని మా పాఠశాల అయినటువంటి చొల్లంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన మండలంలో నుంచి 14 పాఠశాలలు అంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్ 14 స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కలిపి పార్టిసిపేట్ చేశారండి. సుమారుగా 125 మంది స్టూడెంట్స్ 7 రకాల థీమ్స్ లో వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ ని ఇక్కడ వాళ్ళ యొక్క డిస్ప్లే చేయడం జరిగిందని ప్రదర్శించడం జరిగింది. అలాగే ఒక రూమ్ లో సోషల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క వాయిస్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ప్రోత్సహిస్తూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ కూడా గ్రామ పెద్దలందరూ, ఎంపీపీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు. అలాగే ఎంఈఓ మేడమ్స్ ఇద్దరు కూడా హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహాయం చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. చొల్లంగిపేట జరుగుతున్న మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు మన కాలరేవు మండలంలో 14 హై స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హై స్కూల్ నుండి వివిధ రకాల ప్రాజెక్టు విద్యార్థులు చేసుకుని ఇక్కడ ప్రదర్శించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చిన్నారులు వారి యొక్క మ్యాథ్స్ను ఉపయోగించి సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ తయారు చేసి బాల శాస్త్రజ్ఞులుగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక కావడం, మరి అలాగే చొల్లంగి గ్రామస్తులు, సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎంతో సహకారాన్ని అందించి, ఆర్థికంగా కూడా సహకారాన్ని అందించి ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి సహకరించినందుకు మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. 2025-26 మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈరోజు జరిగిందండి. దానిలో సైన్స్కు సంబంధించి 6 థీమ్స్ తోటి మేము చేశామండి. దీంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ టు ప్లాస్టిక్, రెండోది ఎమర్జింగ్ టెక్నాలజీస్, మూడోది సస్టైనబుల్ అగ్రికల్చర్, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ అండ్ హైజీన్, రీక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడల్. ఈ విషయాల్లో విద్యార్థులు వారి అభిరుచి మేరకు విజ్ఞానాన్ని జోడించి ఇచ్చారండి. ఈ ప్రదర్శనలో మా స్కూల్ నుంచి
4 ప్రదర్శనలు ఇచ్చాము. దాంట్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ దాని మీద రోటీ మేకరు, అదే శాండ్ సీవింగ్ మిషన్ని ఇచ్చామండి. అది ఈ ప్రదర్శన అద్యాంతం తిలకించి మా పిల్లల్ని ఆస్వాదించగా కోరుతున్నాం.